హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్. ఈరోజు నేను ఇంటికి అనుకోకుండా అతిథులు వచ్చినప్పుడు ఏదో ఒక వెరైటీ రైస్ చేసి పెట్టాలి కదండి భోజనంలో. అలా ఏమీ లేనప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. దానికోసం నేను ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. ఆ స్పూన్ చిన్నది వల్ల 4 టేబుల్స్ వేసాను, లేదంటే 2 స్పూన్స్ ఆయిల్ అన్నా సరిపోతుంది. మనం తీసుకునే అన్నం క్వాంటిటీని బట్టి ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ ఆల్రెడీ హీట్ అయిందండి. ఇప్పుడు అందులో 4-5 వెల్లుల్లి రెబ్బలు ఇలా గట్టిగా ప్రెస్ చేసి వేసుకున్నాను. ఇందులోనే వేరుశనగుళ్ళు, వీటినే పల్లీలని కూడా అంటారు కదండి. ఈ పల్లీల ప్లేస్లో కావాలి అనుకుంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఎవరు టేస్ట్కి తగినట్టు వాళ్ళు వేసుకోవచ్చు. పల్లీలు ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకుంటున్నాను. శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇదిగోనండి, ఈ పోపు అనేది బాగా వేగిపోయింది. ఇలా వేగిన తర్వాత ఇందులో కారం, మసాలా కారం అంటే కూర కారం వేసుకుంటున్నాను. రైస్కి తగినంత వేసుకోవాలి. అలాగే సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత వెంటనే రైస్ వేసేసుకోండి. నేను ఆల్రెడీ రైస్ ఉడికించి ఉంచుకున్నాను, లేదంటే కారం మాడిపోతుంది. మిగిలిన అన్నంతో అన్న ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఈ విధంగా చేసుకోవడానికి అప్పటికప్పుడు ఉడికించుకున్న చేసుకోవచ్చు. ఈ రైస్ అనేది కారం కారంగా కమ్మగా చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. ఈ ఉప్పు, కారం, పసుపు అన్నీ రైస్కి పట్టే విధంగా మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా 2 మినిట్స్ వేయించుకుని అన్నాన్ని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇందులో ఈ కారం వేయడం వల్ల గుమ్మగుమ్మలు అదిరిపోతున్నాయండి. వాసన అయితే చాలా బాగుంది, టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇదిగోనండి, ఈ విధంగా ప్రిపేర్ చేసి అనుకోకుండా బంధువులు వచ్చినా కూడా వాళ్ళకి వెరైటీ రైస్ మనం ప్రిపేర్ చేసి వాళ్ళు తింటే మనం ఆనందించవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనకి నోరు బాగోలేనప్పుడు, ఎప్పుడైనా కారంగా తినాలి అనిపించినప్పుడు కూడా మనం ఈ విధంగా చేసుకుని తింటే బాగుంటుందండి నోరు అనేది. ఇదిగోండి, నేను రైతాతో సర్వ్ చేస్తున్నాను, లేదంటే పచ్చిల్లిపాయతో అన్న కూడా తింటే చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ప్రిపేర్ చేసి పెడతానికి బాగుంటుందండి. మీ అందరూ కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేస్తారు కదా. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.